పెద్దల మాట సద్దన్న మూటని ఊరికే చెప్పలేదు. కాలు జారినా పర్లేదు కానీ నోరు మాత్రం జారొద్దంటూ చెప్పిన మాటల్ని రాజకీయ నేతలు పూర్తిగా మర్చిపోయి చాలా కాలమే అయింది. అసలు రాజకీయం, అందులోనూ దూకుడు పాలిటిక్స్ జోరుగా సాగుతున్న వేళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం నేతలకు అలవాటైపోయింది. తామేం మాట్లాడుతున్నామో ఆ మాటల ప్రభావం భవిష్యత్తు మీద ఎంతలా ఉంటుందన్న విషయాన్ని అస్సలు పట్టించుకోకుండా మాట్లాడే మాటలు మంత్రి అయ్యే అవకాశాన్ని మిస్ అయ్యే ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. గతంలో కొద్దిమందికి మాత్రమే తెలిసిన ఏపీ టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఒక ఇంటర్వ్యూతో తెలుగు వారికే కాదు చాలామందికి సుపరిచితులుగా మారిపోయారు. అయ్యగారు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన గారి మేధోతనం సినిమాల్లో జోకులు వేసుకునేంత వరకు వెళ్ళిందంటే ఆయన ఇమేజ్ ఎంతలా డామేజ్ అయిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. తాను బీకాంలో ఫిజిక్స్ చదివానంటూ ఒక ఇంటర్వ్యూలో ధీమాగా చెప్పిన ఎపిసోడ్ నవ్వటం తెలియని వారు సైతం పగలబడే నవ్వేలా చేసింది. తాను డిగ్రీ చేసినట్లుగా ఆయన చెప్పిన మాటలకు డిగ్రీ చదివినోళ్ళు, చదవాలనుకునేవారు కాస్త ఆలోచనలో పడే దుస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎగిరి గంతేసి అధికార టీడీపీలో చేరిన జలీల్ ఖాన్ మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవికి కన్నేశారు. జగన్కు హ్యాండ్ ఇచ్చి పార్టీలో చేరిన దానికి ప్రతిఫలంగా చంద్రబాబు ఆయనకు మంత్రి పదవిని కట్టబెట్టాలనుకున్నారు కూడా. అయితే మధ్యలో బయటకు వచ్చిన పాడు ఇంటర్వ్యూ పాపం ఆయన లక్కును పూర్తిగా మార్చేసింది. బీకాంలో ఫిజిక్స్ ఎమ్మెల్యేగా ఫేమస్ అయిన జలీల్ ఖాన్కు మంత్రివర్గంలో చోటిస్తే ఇక పార్టీ పరువు పక్కనే ఉన్న కృష్ణానదిలో కలిసిపోతుందన్న భయంతో చంద్రబాబు ఆయన పేరును విస్తరణ లిస్టులో నుంచి డిలీట్ చేశారని తెలుస్తుంది. అయితే అదే సమయంలో మైనార్టీ కోటాను భర్తీ చేసేందుకు ఇటీవల కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన అహ్మద్ జానీకి మంత్రి పదవి ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఒక్క ఇంటర్వ్యూ జలీల్ ఖాన్ తలరాతను పూర్తిగా మార్చేసిందని చెప్పక తప్పట్లేదు మరి.